ఇలాంటి ఆలోచనతో మనం ఉంటే ఇలాగ లైఫ్‌ని ఎంజాయ్ చేసి, దేవుని నిర్లక్ష్యం చేసి, దేవుని పనిని నిర్లక్ష్యం చేసి మనం సంపాదించుకుంటూ, మనం ఎంజాయ్ చేయటానికి మనను దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ, గర్వంగా ఉండి, మనకే అన్నీ తెలుసని, మనం జ్ఞానులమని అనుకోని, అలాగా ఈ ఈ వాక్యాల్లో అన్నిట్లో మరి మళ్ళొకసారి చదవండి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే అలాగా ఊరికేనే చెప్పినప్పుడు వినేసేసి అది మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దాన్ని కూర్చొని మరలా ఒక్కసారి చదివితే అది మనలో పనిచేస్తది. మన తప్పు మనకు అర్థం చేస్తది. అప్పుడు మనం దాని నుంచి బయటపడే మార్గాన్ని గురించి ఆలోచించగలుగుతాం. కానీ ఏదో ఊరికినే ఒక అరగంట సేపు అలా వినేసేస్తే మనము మిస్ అయిపోతాం. దేవుని యొక్క హెచ్చరికను త్రోసివేసిన వాళ్ళం అయిపోతాం. కాబట్టి మరి నేను అంతగా వివరించలేకపోయాను. మరి దాన్ని చదివి దేవుడు మనకేం అర్థం చేస్తాడు అనేది మరొకసారి మనం ఖాళీగా ఉన్నప్పుడు మరి చదువుకొని దాని విషయంలో మనము ఎక్కడ దేవునికి బాధ కలిగించే విధంగా గాని, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా గాని, దేవుని ఉద్దేశాలకి వ్యతిరేకంగా గాని మరి మనం ఎక్కడున్నామో, మన ప్రవర్తన ఎలా ఉందో, మన బుద్ధి ఎలా ఉందో, దేన్ని బట్టి మన కంచి ఎత్తివేయబడే పరిస్థితులకి మనం గురైపోతామో, ఎక్కడ దేవుని ఆయాసపరుస్తున్నామో వీటిలన్నిటిని మనం అర్థం చేసుకొని, మనం మేల్కొని మన చుట్టూరు నిత్యము ఆ యొక్క కంచె అనేది నిత్యము మన చుట్టూరు ఉన్నప్పుడే మనకి క్షేమము. ప్రార్థనే మనకి ప్రాకారముగా మన ప్రాకారం లేకపోతే ఎంత నష్టమో, ఎంత ఇన్సెక్యూరిటీయో వాటిలన్నిటిని మనం అర్థం చేసుకొని మరి దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకు కావాలి అని అనుకునే వాళ్ళము వీటిని జాగ్రత్తగా శ్రమకు మనము గురవ్వకుండా, ఇలాంటి శ్రమ కంచె తీసివేయబడినప్పుడు మన మీదకి వచ్చి పడిపోతాయి. కాబట్టి ఆ కంచె లోపల మనం ఉండేలాగా మన చుట్టూరు ఆయన యొక్క కంచె వేసి మరి ఆయన రెక్కలతో మనల్ని కప్పి ఆయన యొక్క రెక్కల నీడన మనం సురక్షితంగా ఉండాలి అని అనుకుని మరి మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమిస్తాడు అని దేవుని యొక్క వాక్యము. అది మరి ఆయన యొక్క నీడ, మన ఆలోచన కాదు, మన సంపాదన కాదు. దేవుని యొక్క రెక్కల నీడన మనం సురక్షితంగా ఉన్నప్పుడు మన ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది పడినా ఏ అపాయానికి మనం భయపడం. రాత్రి భయానికి గాని, పగటి రోగానికి గాని, లేకపోతే ఇవన్నీ కూడా మనం చూస్తే 91వ కీర్తనలో ఎన్ని పరిస్థితులైనా సరే ఆయన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని ఎత్తిపట్టే పరిస్థితులు, మంచి పాదాలకి రాయి తగలకుండా మనల్ని ఆయన ఎత్తిపట్టే పరిస్థితులు, ఎంత ఎలాగ మన ప్రార్థన ఆలకించి ఆయన మనల్ని కనికరించి మనల్ని రక్షించి కృప చూపించే దేవుడు. ఆ కృపను మనం పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉండకుండా, ఆ కంచెను ఎత్తివేయబడే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోకుండా మనల్ని మనం సరి చేసుకొని, ఆ జడ్జిమెంట్ మన మీదకి రాకముందే, ఆ శ్రమ మన మీదకి రాకముందే, ఈ మేల్కొల్పు ఎప్పుడు దేవుని వాక్యం వినబడినప్పుడు ఆ శ్రమ మన మీదకి రాదు. ఎవరైతే మేల్కొనమో విని కూడా వాక్యాన్ని అలాగే చెప్తారులే, ఇలాగే చెప్తారులే అని అనుకొని త్రోసివేస్తామో, నా మట్టుకు నాకు ఈ 5వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు కొంత మేల్కొల్పు నేను ఆలోచిస్తున్నాను. సరి చేసుకోవాలి, ఎక్కడ నేను సరి చేసుకోవాలి, ఎక్కడ ఆ శ్రమ అనేది వచ్చిన తర్వాత కాదు, రాకముందే అని ఆ హెచ్చరికకు లోబడటానికి, ఇంకా దాన్ని డీప్ గా ధ్యానించడానికి, నన్ను నేను పరిశీలించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్న మాటలే మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. కానీ ఇది ఏదో బోధ చేయడానికి నేను మీకు చెప్పడం లేదు. నేను వీటి గురించి ఆలోచిస్తూ, దీని విషయమై సీరియస్ గా నేను ఆలోచిస్తూ, అలాంటి శ్రమ నాకు రాకూడదు, అలాంటి శ్రమ నా కుటుంబానికి రాకూడదు అని ఉద్దేశముతోటే నన్ను నేను సరి చేసుకోవడానికి, నా కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకోవడానికి ఆలోచిస్తూ ఆ మాటలే నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. Recording stopped.